25 మార్చి 31 వరకు భారతదేశంలో దేవుడు మీ అందరి ప్రార్థన సహకారము సహాయమును బట్టి దేవుడు మాకు 106 మందిరాలు కట్టడానికి దేవుడు సాయం చేశారు. దేవుని మహిమ కొరకై ఈ మాట తెలియజేస్తున్నారు. సో ఇంతకుముందు శర్మాలకు మేము అదే చెప్తున్నాం, మీ అందరు ఇచ్చే కానుకలు 100% దేవుని సేవ కొరకు మేము వాడుతూ ఉంటాం. ఎక్కడ కూడా దుర్వినియోగం చేయం. నేనైతే ఈ రోజు వరకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరుగుతుంటాను. సుమారు నెలంతా ప్రయాణం చేస్తాం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. అంటే ఎక్కడ కూడా డబ్బు వ్యర్థం చేయకుండా ఈ రీతిగా మరి మందిరాలు కట్టడానికి దేవుడు సాయం చేశాడు. మీరు ఈ పరిచర్య ఆరాధన అయిపోయినాక వీటిని చూడండి. ఎక్కడెక్కడ కట్టాము అంటే జార్ఖండ్లో మందిరాలు కట్టాం, ఛత్తీస్గఢ్లో మందిరాలు కట్టాం, కాశీలో మందిరాలు కట్టాం, ఉత్తరప్రదేశ్లో మందిరాలు కట్టాం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. ఎందుకు ఈ పేర్లు ఎత్తుతున్నారంటే అక్కడి పరిస్థితులు భయంకరంగా ఉన్నవి. చప్పట్లు కొట్టి పాటలు పాడడమే కష్టంగా ఉన్నది. కానీ దేవుడు ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి ఈరోజు అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేను దేవుడు కార్యం చేస్తున్నాడని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. సో ప్రియులారా, మనము చదివిన లేఖన భాగం, నేను ఇప్పుడు చెప్పిన సందర్భం, మనం పాడిన పాట కదా. అసలు యోసేపు గురించి పాడలేదు మనం, నేనే చెప్పుడు తప్పైంది. 2-3 వచనాలు ఆఖరి వచనం అని చెప్దాం అనుకున్నా. 1-2 వచనాలు అని చెప్పాను. 3వ వచనంలో యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాల యందు సింహాసనం ఎక్కినయ్యం. లేకపోతే ఇట్లా పట్టుకొని చెప్పను, పట్టుకొని చెప్తాను. అవును పర్లేదు, అట్లేం లేదు. దేవుని పని అంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది. కానీ ఆటంకంతో ప్రారంభమైనప్పటికీ ఆశీర్వాదంతో ముగుస్తుంది. ఆమె తీసేస్తున్నాను నేను. హలో హలో, ఓకేనా? మైక్ వాళ్ళు ఓకేనా? రైట్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను యోసేపు జీవితాన్ని ఏదో బయోగ్రఫీ చెప్పడానికి కాదు, కానీ ఆ లేఖనంలో నుండి దేవుని యొక్క సంకల్పాన్ని తన బిడ్డల ఎడల, సంఘం ఎడల ఏ రీతిగా ఉన్నదో చెప్పడానికే ఆ లేఖనాన్ని నేను ప్రార్థన పూర్వకంగా మరి దేవుని నుండి పొందుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పాడిన పాటలో కూడా ఆఖరి వచనానికి వచ్చినప్పుడు పౌలు, శీలలు, సంఘము గురించి కూడా ఆ పాటలో మనం పాడుతూ వచ్చాం. వీటన్నిటిలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు తోడై ఉండడం అనే మాట మనము వింటూ వచ్చాం, పాడుతూ వచ్చాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలమైన మన జీవితంలో ఒక విశిష్టమైన గొప్ప స్థానం ఏమిటి అంటే, మనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని కాదు, మనకు శ్రమలు రావని కాదు, మనకు అనారోగ్యాలు రావని కాదు, ఆర్థిక ఇబ్బందులు రావని కాదు, కుటుంబ తగాదాలు రావని కాదు, లేక గొడవలు జరగవని కాదు, ఇంకొకటి విపత్తులు రావని కాదు. ప్రియులారా, మనుషులందరూ దేవుని దృష్టిలో ఒకటే. అయితే మనుషులకు మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన ఏమంటుంది వాక్యము? వర్షం కురిపిస్తున్నాడు, సూర్య కాంతి వస్తుంది, చలి, నీరు అన్నీ ఇస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలకు, లోకములో ఉన్న వాళ్లకు ఉన్న తేడా ఏమిటంటే, ప్రియులారా, దేవుని బిడ్డలకు దేవుడు తోడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు తోడై ఉన్నప్పుడు మన యొక్క జీవిత యాత్రలో
మన యొక్క విశ్వాస జీవితంలో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మనము ఈ లోకంలో దేవుని మహిమార్థం జీవించగలుగుతాం. అది అతి ప్రాముఖ్యమైన సత్యమై ఉన్నది అని నేను ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదువుబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒకవేళ 23 వచనాన్నే మనం చూద్దాం. ఆదికాండము 39 అధ్యాయం 23 వచనం. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గురించి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. 2 విషయాలు ఈ దినాన మనం నేర్చుకుందాం. ఒకటి, దేవుడు తోడై ఉండెను. రెండవది, అతడు చేయనదంతయు సఫలమవుచుండెను, పరిపూర్ణమవుచుండెను, ఫలభరితముగా ఉండెను. 2 శ్రేష్టమైన విషయాలు ఈ దినాన మనం నేర్చుకుందాం. ప్రియమైన వారులారా, యోసేపు జీవితాన్ని మనము ఒక నిమిషంలో టూకీగా చూసినట్లయితే, యోసేపు జీవితంలో ఎక్కడ కూడా అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. కానీ వాటన్నిటిలో నేను జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోసేపు కలగన్నాడు. యోసేపు తండ్రికి ఇష్టమైన కుమారునిగా ఉన్నాడు. రెండవది, యోసేపుకు తండ్రి ఒక మంచి అంగి కొనిచ్చాడు. యోసేపు తండ్రికి విధేయుడైన కుమారుడుగా ఉన్నాడు. విధేయుడైన కుమారుడుగా ఉన్నాడు. యోసేపు తన అన్నల కొరకు ఒక ఎక్స్ట్రా మైల్ నడవగలిగాడు. తండ్రి చెప్పాడు, పలాని ప్లేస్ లో మీ అన్నలు ఉన్నారు అని, యూనివర్సిటీలో మీ అన్నలు ఉన్నారు, అడిక్మెట్ లో మీ అన్నలు ఉన్నారు, వెళ్ళి భోజనం ఇచ్చిరా అన్నారు. అడిక్మెట్కి వెళ్ళేసరికి అన్నలు అక్కడ లేరు కనుక భోజనం తీసుకొని వెనుకకు రావాలి. డాడీ చెప్పాడు, అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్ళాను, అక్కడ నాన్నగారు లేరు కనుక డాడీ చెప్పిన ప్రకారం అక్కడి నుండి వెనుకకు వచ్చేయాలి. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన 2-3 అడిగాడు, ఇక్కడ మా అన్నయ్యలు ఉండిరి, వీళ్ళు ఎటు వెళ్ళారు ఏంటి అని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ అన్నయ్యలు అప్సి కూడా వెళ్ళారని. ఓకే, అక్కడి నుండి అప్సి కూడా వెళ్ళి ఆయన వారికి భోజనం ఇచ్చాడు. అదే లాస్ట్. మళ్ళీ ఆయన ఎన్నడూ వాళ్ళ ఇంటికి రాలేదు. ఓకే, మళ్ళీ ఆయన ఎన్నడూ వారి ఇంటికి రాలేదు. ప్రియులారా, అనగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎవరితో ఆయన యొక్క పరిస్థితులు సహవాసము మనం చూస్తే ఆయనను ద్వేషించేవారు, ఆయన మీద పగబట్టేవారు, ఆయన మీద కత్తి కట్టేవారు, ఆయన సాగును కోరుకునే వారి దగ్గరికి ఆయన వెళ్తున్నాడు. మనం అంటాం కదా, కొరివితో తల దూకోవడం, లేక ఏమంటారు, సింహం నోట్లో తల పెట్టడం, ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కనుక మనం గమనించినట్లయితే ఆయన యొక్క జీవితం అట్లా ఉన్నది. ఆయన అక్కడ కోతిలో త్రోసివేయబడ్డాడు, ఒకసారి ఒకరికి అమ్మబడ్డాడు, తర్వాత భయంకరంగా ఆయన సంఖ్యలతోని బంధించబడి ఎడారిలో తీసుకుపోబడ్డాడు. తర్వాత మళ్ళీ అక్కడ పోతిఫరుకు అమ్మబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో ఆయన సమస్యలు ఎదుర్కొన్నాడు. అక్కడి నుండి చెరసాలకు వెళ్ళాడు. ఈ రీతిగా మనం ఆయన చూస్తూ ఉంటే అన్ని ఆయన జీవితంలో సమస్యలు, శ్రమలను మాత్రమే మనం చూస్తాం. కానీ నేను జాగ్రత్తగా ఈ సందర్భం అంతా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోసేపు ఎక్కడ కూడా డిస్కరేజ్ అయినట్లు నాకు కనిపించలేదండి. హల్లెలూయా. యోసేపు ఎక్కడ కృంగిపోయినట్లు కనిపించలేదు. అయ్యో ఏంటి బ్రతుకు అన్నట్లుగా కనిపించలేదు. ఏలియా గురించి మనకు తెలుసు, గొప్ప కార్యం చేశాడు. తర్వాత యెజబెలు వచ్చి ఆయన ఏదో చంపేస్తా అది ఇది అంటే ఒక మరణాపేక్ష కలిగి, ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు, చావొస్తే బాగుండు, నన్ను చంపు, నన్ను తీసుకుపో అని ఏడ్చి కృంగిపోయిన పరిస్థితులు మనం ఎరుగుదాము ప్రియమైన దేవుడి వాళ్ళ. కానీ యోసేపులో నేను చూస్తూ ఉన్నప్పుడు ఈ గొప్ప గుణం ఏమై ఉన్నది అంటే, ఇవన్నిటిలో కూడా ఆయన ఎక్కడ కృంగిపోయినట్లు మనం చూడం, ఆయన ఎక్కడ నిరుత్సాహంగా మాట్లాడినట్లు మనం చూడం. బైబిల్లో ఒక గొప్ప స్త్రీ ఉన్నది, 20 మంది బిడ్డలు కన్నదామే.
10 మంది బిడ్డలు ఆమె కండ్ల ముందే ప్రాణం పోగొట్టుకున్నారు. తన భర్త కూడా కుష్ఠరోగం లాంటి వ్యాధి వచ్చింది. ఆమె ఎయిర్ కండిషన్ లేకుండా అసలు ఆమె ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు. ఆమె తాగే నీళ్లు ఖరీదైనవి. ఆమె అంత సోఫిస్టికేటెడ్ లైఫ్. సడన్ గా ఉదయం లేచి మధ్యాహ్నం టైం వరకు ఆమె పరిస్థితి ఏమైందంటే ఒక గుడిసెలోనికి పోయినట్లు అయిపోయింది. ఆమె పేరు ఒక వీర వనిత. ఆమె పేరు కూడా బైబిల్లో లేదు. ఆమె పేరు ఏంటంటే యోబు భార్య. ఎలా యోబు భార్య గురించి ఎప్పుడన్నా పాజిటివ్గా విన్నారా మీరు? యోబు భార్య గురించి నెగిటివ్గా చెప్పడానికి పిహెచ్డీలు చదువుతున్న బోధకుడు, లేడీ స్పీకర్స్ ఎన్ని నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే ఆమె గురించి నేను వింటూ వచ్చాను. 20 మందిని కన్న తల్లి. ఎలా తన భర్త అట్లా ఉంటే ఒక మెర్సీ కిల్లింగ్ పిటిషన్ పేరు మీద దేవుణ్ణి దూషించి చావు అన్నది అది ఒకటే మాట కదా. అంతకు మించి ఆయనను వదిలిపెట్టి పోలే. ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, భర్తతో కొంచెం వ్యత్యాసం వస్తే షర్ట్ మార్చేసినట్టు ఖర్చీపులు తీసేసి ఇంకో ఖర్చీపు లాగా భర్తలను వదిలిపెడతా ఉన్నారు, భార్యలను వదిలిపెట్టిపోతూ ఉన్నారు. కానీ ఆ తల్లి అంత దుర్భరమైన స్థితిలో కూడా ఆమె తన భర్తను వదిలిపెట్టుకోలే. కుష్ఠరోగం లాంటి వ్యాధిని చూసిన ఆ తల్లి మళ్ళీ తన భర్త బాగైనాక ఆమె ఆ భర్తతో సంసారం చేసి మళ్ళీ 10 మందిని ఆమె కన్నా. దేవుని స్తోత్రం కన్నా. అయితే ఆమె కూడా డిస్కరేజ్డ్గా ఒకసారి మాట్లాడుతుంది కదా. ఏమంటుంది? ఏం దేవుడు దేవుడు అంటావయ్యా, దూషించి చచ్చు. అది ఆమె యొక్క బ్యాడ్ క్యారెక్టర్ కాదు, లేకపోతే ఆమె యొక్క జీవన విధానాన్ని చెడుగా చూపెట్టేది కాదు. కానీ ఆమె దగ్గర కూడా ఒక మైనస్ పాయింట్ మనం చూస్తాం. కానీ పిల్లవాడు మీరు చూసారా, 20 సంవత్సరాలు కూడా లేవు ఇతనికి. ఇతని వయసు ఎంత చెప్తారా సుమారుగా ఎవరైనా? యోసేపు గురించి ఏమున్నది? మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 15-16 ఇయర్స్. అలాంటి పిల్లవాడు యవ్వనులు తప్పక తొట్టిల్లుతారట. ఈ పిల్లవాడి దగ్గర లేదు. ఒకసారి మా బాబు నన్ను అడుగుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, రాత్రి ఎప్పుడో నేను వాక్యం సిద్ధపడుతున్న వాడు ఎందుకో లేచాడు, రెఫ్రిజిరేటర్లో వాటర్ తీసుకొని వాడికి ఏదో తలంపు వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నాడు, డాడీ యవనస్తులు తప్పగా తొట్టిల్లుతారని ఉంది కదా బైబిల్లో, అది అందరికీ వర్తిస్తుందా అని. అంటే ఎందుకురా అంటే, దేవుల్లో ఉన్న యవనస్తులు ఎందుకు తొట్టిల్లుతాడు డాడీ? కామన్ యవనస్తునికి అది వర్తిస్తుంది, కానీ దేవుల్లో ఉన్న యవనస్తునికి ఎందుకు తొట్టిల్లుతాడు? నాకు తల తిరిగిపోయి యవనులు తప్పగా తొట్టిల్లుతాడు. నాకు నికార్స్గా ఆ యవనస్తుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, ఇతడు ఎక్కడ కూడా కృంగిపోవడం కనిపించింది. దేవుని బిడ్డల యొక్క గొప్పతనం ఏమిటంటే, ప్రియమైన వారులారా, పూల బాన్పులో ఉన్నట్లుగా జీవితం ఏం కాదు. పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ దాంట్లో మనము దేవునికి మహిమగా జీవించడం, పాజిటివ్గా జీవించడం, ప్రియులారా ధైర్యంగా ఉండడం, విశ్వాసంతో ఉండడం, అది గొప్పతనం. చూడండి, చిన్న బిడ్డను మనం ఇలా ఎత్తుకొని పైకి ఇట్లా ఎగిరేస్తుంటాం కదా. పైకి ఇట్లా ఎగిరినప్పుడు ఆ బిడ్డ భయపడుతుందా, నవ్వుతుందా? ఇది మనకు ఏమంటారు, చిన్న SMS ఏమంటారు, వాట్సాప్ మెసేజ్లు వస్తాయి కదా, అది నమ్మకం, ఇది విశ్వాసం, అది ఇది అని అంటే చెప్పదు. మరి పైకి ఎగిరేస్తే వాడు నవ్వుతాడు. ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు కనుక, నా తండ్రి నన్ను పట్టుకుంటాడు కనుక. ఇది విశ్వాసం. ఈరోజు విశ్వాసులని పిలువబడుతున్నాం మనము. ప్రియమైన దేవుని వారులారా, ఈ లేఖనము అనుసారంగా మనం ముందుకు వెళ్ళడానికి ముందుగా ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. యోసేపు జీవితంలో ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే ఆయనకి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఎదురైన పరిస్థితులు ఫస్ట్ ఫాదర్ అండ్ మదర్ ఆయన కోపం చేస్తుంది. ఏమిరా అంత గర్వమా నీకు? ఏం కలడు అంటున్నావు నీవు? మేమందరం నీ ముందుకు వచ్చి తల వంచి చేతులు కట్టుకుంటున్నాం. పేరెంట్స్ దగ్గర నుంచి అంత ఫేవర్ ఏం లేదు ఆయన, ఒకటి. రెండవది, అన్నదమ్ముల దగ్గర నుంచి, అన్నదమ్ములు ఎప్పుడు కత్తి కట్టే ఉన్నారు. ఆయనకేమీ ఫేవర్ లేదు. కొనుక్కున్న వాళ్ళు ఏదో చేయబట్టుకొని కూడా నడిపించలేదు ఆయన.
సంఖ్యలు వేసి నడిపించారు. యూనో మళ్ళీ కొనుక్కున్న వాళ్ళు ఒక అబాండం వేసి ఆయనను చెరసాలలో వేశారు కదా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ నా జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తూ ఉంటాయి. సద్భక్తితో జీవించడానికి నిర్ణయం చేసుకున్న వారికి శ్రమలు సమస్యలు ఉంటాయని లేఖనం చెప్తూ ఉన్నది. కానీ మనం గమనించినట్లయితే దేవుడు తోడై ఉన్న వారి యొక్క జీవితంలో, దేవుడు తోడై ఉన్న వారి యొక్క జీవితంలో వాటన్నిటిలో కూడా వారు నిశ్చింతగా, నెమ్మదిగా, మన ప్రాంతంలో నిమ్మలంగా ఉన్నాడు చూసారా, నిమ్మలంగా వారు ఉండగలుగుతారు అని ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నేను ఒక 2-3 జీవితాల్లో నుండి దేవుడు తోడై ఉన్న వ్యక్తుల యొక్క జీవితాల ఏమంటారు జీవన విధానం ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నాతో పాటు మీరు గమనించండి. ఈ యోసేపు గురించి ఇంకా నూతన నిబంధనలో కూడా ఒక మాట నేను చూపెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. నాతో పాటు దయచేసి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం నేను అనుకుంటున్నాను, 7వ అధ్యాయం 9వ వచనంలో లేఖనం ఇలా వ్రాయబడుతుంది. ఆయన గురించి తెలియజేస్తుంది. చూడండి, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోని పోవుటకు అమ్మివేసిరి, గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకును తన ఇంటికి అతనిని అధిపతిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలు, ఇక్కడ మనం చూస్తే దేవుడు తోడై ఉన్న వ్యక్తి జీవితంలో ఏమేమి ఉంటవి అని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకటి మనం చూస్తూ ఉన్నాం, శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. శ్రమలు రావు అంటుండా, శ్రమలు రాకుండా చేస్తా అంటున్నాడా? చెప్పండి. శ్రమలు రాకుండా చేస్తా అనడం లేదు, కానీ వాటి అన్నిటిలో నుండి తప్పిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నాతో పాటు 43 యెషయా గ్రంథం 2వ వచనం నుండి లేఖనం ఏమని చెప్తుందో మనం చూద్దాం. 43 యెషయా గ్రంథం 43వ అధ్యాయం త్వరగా చూద్దాం. 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనేం చెప్తున్నాను అంటే, లోకంలో ఉన్న వాళ్ళలాగానే మనం కూడా జీవిస్తాం ఈ లోకంలో. అంటే పరిస్థితులన్నీ మనం కూడా అలానే ఉంటాయి, మనకేదో డిఫరెంట్గా ఏమి ఉండవండి. అయితే వాటిలో దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు ఏ రీతిగా మన జీవితం ఉంటుందో ఇక్కడ చెప్పబడుతుంది. చదవండి, నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపోరవు, నీవు అగ్ని మధ్యము నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత విచిత్రమైన మాట. అగ్ని అంటే ఏదో పొయ్యిలో చేయబెట్టడనే కాదు. బైబిల్ చెప్తుంది, పేతురు రాస్తూ ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము నేను అనుకుంటాను 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ లేఖనాన్ని కూడా మనం చూద్దామండి. లేఖన ఆధారం లేకుండా మనము అనగనగా అటాని ఎప్పుడు చూసుకోకూడదు. చూడండి ఏమని తెలియజేస్తుంది. 6 వచనం 7 వచనం, అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియులారా, ఇక్కడ ఈ శ్రమలు, ఈ సమస్యలను ఏమని చెప్పబడుతున్నాయంటే, ఈ సువర్ణము అగ్ని పరీక్షకు అనే మాట వస్తూ ఉన్నది. అగ్ని లాంటి పరీక్షలు, సమస్యలు, శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు వాటన్నిటిలో కూడా మనం ఇంకా
మనం ఇంకా పవిత్రంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుని ఎదుట నిలబడడానికి, ఈ లోకం ఎదుట నిలబడడానికి కారణం అవుతుంది అని ప్రభువును బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాతో పాటు మరి ఒక వ్యక్తి జీవితంలో నుండి నేను ఒక మాటను చూపెట్టడానికి మీకు ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, నాతో పాటు ఆదికాండం 26 అధ్యాయం, ఆదికాండం 26 అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇతడు అతనికి ఏమవుతాడు? తాతగారు, రైట్, తాతగారు. ఓకే, యాకోబు తండ్రి ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం. 26 వచనాన్ని, 26 అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని వారలారా, చూడండి 3వ వచనం ఏం చెప్తుంది? ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవుని స్తోత్రం. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకుతోని దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నీవు ఈ దేశంలో పరవాసిగా ఉండు. ఈ దేశం సిటిజన్ కావు అంటున్నాడు కదా, నువ్వు పరవాసిగా ఉండు. ఇక్కడ మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం పరదేశులము, మనము యాత్రికులము అనే సంగతి మనం మర్చిపోకూడదు. అర్థమైందా? ఇప్పుడు నేను దమ్మాయిగూడ నుండి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంతసేపు ఉంటాను నేను? ఏమండి, ఒక 3 గంటలు ఉంటాను, ఒక 4 గంటలు. మీరందరూ, మనం అందరం వచ్చాం, అందరం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? కొద్దిసేపు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఒకవేళ ఇక్కడ ఫ్యాన్ కొద్దిసేపు బంద్ అయింది అనుకుందాం, మొత్తం జీవితం అంతా ఇప్పుడు ఫ్యాన్ తగలడమేనా అండి? జీవితం అంతా ఇదేనా మనకు? మన ఇంటికి పోతే మనకు అన్నీ ఉన్నాయి కదా. చాలాసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఏమంటారు, మనం జీవిస్తూ ఉండగా ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు పూర్తిగా కురికిపో, పూర్తిగా ఏమంటారు, నిరీక్షణను కోల్పో. దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నువ్వు పరవాసిగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉంటే ఏం జరుగుతుంది చెప్తూ ఉన్నాను. చూడండి 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. దేవుని స్తోత్రం. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు విత్తనం వేస్తే 100 పంట. కానీ ఎక్కడ విత్తనం వేశాడు మీకు తెలుసా? ఎక్కడ విత్తనం వేశాడు తెలుసా? మొదటి వచనం చదవండి. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు కాక మరి ఒక కరువు. చాలు చాలు. ఎప్పుడు వేశాడండి? కరువు. ఆ దేశంలో కరువు, భూమి పండడం లేదు, నీరు లేదు, ఇంకొకటి లేదు, ఏది అనుకూలంగా లేదు. అలాంటి సమయంలో ప్రియులారా ఆయన విత్తనం వేస్తే ఎంతండి? 100. దేవుంది 30%, 20%, 50%, 70% అట్లా ఉండదండి. దేవుడు ఇస్తే 100%. ఒకవేళ దేవుడు ఇచ్చిన 100%ను నీవు నీ అజ్ఞానంతోని, నీ అవిశ్వాసంతోని ఇది 40%, 30% అనుకుంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. దేవుడు ఎప్పుడు కూడా చెప్పండి సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్ చెప్పు. దేవుడు నీకు ఏమి ఇచ్చిండో అది సమృద్ధి అని సంతోషపడు. అది సమృద్ధి అని ఏమంటారు, సంతుష్టిగా ఉండు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు చులకన చేయకు. దేవుడు ఇచ్చిన దాన్ని ఎప్పుడు తక్కువ చేయకు. దేవుడు ఇచ్చిన దానికి నీ తెలివిని ఉపయోగించకు. అర్థమైందా? దేవుడు అబ్రహామును బట్టి లోతును ప్రేమించాడు కదా. లోతు ఎడల దయ కలిగి ఉన్నాడు. ఈ లోతు ఎడల దయ కలిగి ఉండి అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి లోతు భార్యను, పిల్లలు తీసుకొని ఆయన బయటికి వచ్చాడు. ఓకే, లోతు భార్య వెనుకకు తిరిగింది, అది 2వ సంగతి. బయటికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు ఫలాని స్థలానికి వెళ్ళు. ఓకే చెప్పండి,
ఫలాని స్థలానికి వెళ్ళు, నేను నిన్ను కాపాడుతాను. లోతు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీ మాటలు చాలా మంచివే, కానీ అట్లా కాదు, నేను ఇక్కడ పుట్టి పెరుగుతూ ఉన్నాను, ఈ స్థలమంతా నాకు తెలుసు. చెప్పండి, ఈ స్థలమంతా నాకు తెలుసు, కనుక ఒక పని చేద్దాం, నేను ఇక్కడ కాదు కానీ అక్కడికి పోతాను. మీకు జ్ఞాపకం ఉన్నదా నేను చెప్పే మాట? తప్ప రైట? ఇక్కడ కాదు కానీ అక్కడ, ఇక్కడ కాదు కానీ అక్కడికి వెళ్తాను. ఏం జరిగింది చెప్తారా? పోనీ దేవుడు ఏమన్నాడు చెప్తారా? ఏమన్నాడు చెప్పండి. సరే వెళ్ళు అన్నాడు. ఏమన్నాడు? వెళ్ళు అన్నాడు. మీకు ఒక మాట చెప్పనా? నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, యోహాను సువార్త 15:7 చెప్తున్నాను. మీకు ఏది ఇష్టమో, మీకు ఏది ఇష్టమో చెప్పండి, అది మీకు అనుగ్రహించబడదు. మళ్ళీ తీసేయమంటే తీసేయబడదు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు ఇస్తాను, కానీ మళ్ళీ తీసేయమంటే తీసేయము. జాగ్రత్త, జాగ్రత్త. నిన్నటి దినాన ఏదో వివాహ సంబంధం గురించి మేము మాట్లాడుతుంటే కొంచెం సన్నగా ఉండాలి, 55 నుంచి 60 కేజీలు ఉండాలి. ఏమండి, బుద్ధి ఉన్నదా మనకు? బుద్ధి ఉన్నదా? మనోళ్ళేనా? ఇదేనా అదేనా? దేవుని చిత్తము అనేది అసలు తలంపే లేదు. కొంచెం సొంత ఇల్లు ఉంటే బాగుంటుందండి. ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా, సొంత ఇల్లు ఉన్నది. ఈ రాత్రి ఎర్త్క్వేక్ వచ్చింది, ఏమైంది చెప్పండి? సొంత ఇల్లు ఉన్నది, సాఫ్ట్వేర్ ఇంజనీరు, రేపు ఆ కంపెనీలో 3000 మందిని తీసి పడేసి అందులో వీడు కూడా ఉన్నాడు. తర్వాత ఏంటి? ఏమి లెక్కలు కడుతూ ఉన్నావు? ప్రభు బిడ్డగా దేవుడు ఏం చెప్పిండో, ఇక్కడ ఉండు అంటే ఇక్కడ ఉండాలి, ఇది చెయ్యి అంటే ఇది చేయాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో కూడా పెళ్లికి ఎదిగిన బిడ్డలు ఉండొచ్చు, నీవు కూడా ఒక పెళ్లికి ఎదిగిన బిడ్డవు కావచ్చు. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వీళ్ళు అడగడం, వాళ్ళు చెప్పడం. దేవుని సంకల్పం ఏంటి? నేను ఎప్పుడు యూత్ మీటింగ్స్ లో చెప్తా కదా, ఎవరినైనా అబ్బాయిలకు చెప్తూ ఉంటాను, నా ఎముకను నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయరు బాబు. ఏం చెప్తా? నా ఎముకను. ఆదాము ఏమని ప్రార్థన ఏమన్నాడు? నా ఎముక, నా మాంసం, నా ఎముకను నాకు ఈ ప్రభువా. ఒకటి, నేను ఎవరి ఎముకనో వాళ్ళకు నన్ను ఫిక్స్ చేయి ప్రభువా. 2, ఈ 2 ప్రార్థనలు ఎవరు చేస్తారో దేవుడు పర్ఫెక్ట్ మ్యాచ్ ఇస్తాడండి. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. పర్ఫెక్ట్ మ్యాచ్ ఇస్తాడు దేవుడు. స్తోత్రం. ప్రియులారా, దేవుడు అన్నాడు, నీవు అక్కడే ఉండు, నీవు అక్కడ ఉండు, ఎటు కదలకు. ఇదేదో కష్టం వచ్చిందని ఇక్కడ నుండి పారిపోకు. నీ అవమానమును ప్రతిగా రెట్టింపు గంతం నేను ఇస్తాను. నీ అవమానం, నీ నిందకు ప్రతిగా పూదండను నేను ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న దానికి 2 అంతలుగా నేను ఇస్తాను, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు 100 అంతల ఫలం పొందాడు. మీకు తెలుసా? 16 వచనం నుండి ఈ అధ్యాయంలో, ఆదికాండం 26వ అధ్యాయంలో 16 వచనం నుండి మనం గమనించినట్లయితే ప్రియులారా, సుమారు 22 వచనం వరకు, 22 లేక ఇంకా కొంచెం ముందు 21 వచనం వరకు ఆయనకు అన్ని సమస్యలే. ఆయన బావి తవ్వుతుండు, వాళ్ళు వచ్చి తీసుకుపోతుండు. ఆయన ఒక ఫలితం చేస్తుండు, గద్దల్లాగా వాళ్ళు తన్నుకొని పోతుండు. ఆయన ఏమీ డిస్టర్బ్ కాదు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? ఈ గొడవలు పెట్టుకోడు, పంచాయతీలు చేసుడు, నువ్వు తప్ప నేను రైట్, నథింగ్ డూయింగ్. అవసరం లేదు. ఏదో నిరూపించుకోవలసిన పనేమి లేదు. ఎందుకంటే నీ భారము, నీ పనుల భారము. చాలాసార్లు మన యొక్క జీవితంలో మనం ఏదో రైట్ అని చెప్పించుకోవడానికి తంటాలు పడుతూ ఉంటాం.
మనం జనాలందరినీ మెప్పించడానికి బ్రతకడం లేదు. ఓకే, దేవుణ్ణి మెప్పించేవాడు. వాడు బాబు కూర్చున్నాడు, జయచంద్రన్న కొడుకు. అయితే ఒక సింగర్ అట, ఒక గాయకుడు. సో ఇట్లనే బాగా పేరున్నదట పిల్లవాడు, పాట పాడుతున్నాడు. చికెన్ ఫ్రై చేస్తున్నాయి, పాట పాడుతుంటాడు. పాట పాడుతుంటే కూర్చున్న వాళ్ళందరూ బాగా చప్పట్లు కొట్టి చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. సో ఈ పాడినోడు ఇలా చూశాడు, అక్కడ కూర్చున్నాయి, ముఖం ఇలా పెట్టుకున్నాడు. ఇంతమంది చప్పట్లు కొడుతూ ఉన్నారు, వీణలు వేస్తున్నారు. మళ్ళీ అందరూ అన్నాడు, వన్స్ మోర్ అన్నారు. మళ్ళీ పాడాడు. ఓ డబ్బులు విసరడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా, అంత ఫేర్. మళ్ళీ చూశాడు, మూడోసారి పాడాడు. మూడోసారి పాడినాక అక్కడ కూర్చుని, ఇక్కడ యంగ్స్టర్ కూర్చున్నాడు. అక్కడ ఆయన పాడేటప్పుడు ఒక ముసలైన కూర్చున్నాడు. ఆ ముసలైన మూడోసారి పాడిన తర్వాత చెయ్యి ఇలా అన్నాడు. చెప్పండి, చెయ్యి ఇలా అన్నాడు. అప్పుడు వచ్చిందట ఇతనికి ఆనందం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ కూర్చున్న ఈయన గురువు. ఈయన పాడిన పాటను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం, ఆహా ఓహో అనడం, ఇది కాదు ఆయనకి ఇంపార్టెంట్. నేర్పిన గురువు గారు నువ్వు మంచిగా పాడావు అని చెప్పాలి. ఓకే, అర్థమైందా? నేర్పిన గురువు గారు నీవు మంచిగా పాడావు, ఆయన ఒప్పుకోవాలి నీ జీవితాన్ని, ఆయన వేయాలి నీకు మార్కులు, ఆయన అనాలి బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని అనాలి. ఆయన ఒప్పుకుంటే, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అసలు ప్రాబ్లమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీ జీవితం ఈ చప్పట్లు కొట్టే వాళ్ళందరినీ మెప్పించడం కోసం బ్రతుకుతున్నావా, లేక నీ జీవితంలో నీవు బ్రతికి చప్పుడు చేయడానికి సజీవంగా ఉంచిన దేవుణ్ణి మెప్పించడానికి నీవు జీవిస్తూ ఉన్నావా? సమస్యలు వస్తూ ఉంటే ఇస్సాకు ఏమీ ఇబ్బంది పడడం లేదు, సింపుల్ గా దాన్ని వదిలిపెట్టి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆయనకి ఇంకొక బావినిచ్చాడు. దాని పేరు రెహోబోతు అని పేరు పెట్టాడు. రెహోబోతు అని పేరు పెట్టాడు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను. బైబిల్ చూడండి నాతో పాటు 28వ వచనం. చూచితివి గనుక ప్రమాణం ఉండవలనని మేలే తప్ప చేయక సమాధానముగా. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎవరైతే వెళ్ళగొట్టారో, ఎవరైతే బావులని గుంజుకున్నారో, ఈ రాజు ప్రియులారా, ఈ రాజు 26వ వచనంలో ఆయన దగ్గరికి వెళ్ళారు. వారంటూ ఉన్నారు ఏమని? దేవుడు నీకు తోడయ్యున్నాడని చెప్పాలి. ఏమంటున్నారు? దేవుడు నీకు తోడయ్యుండుట మేము చూచితిమి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నాకు తోడయ్యున్నాడు అని నీవు నేను చెప్పడం సరదాగానే ఉంటుంది, కానీ లోకం చెప్పాలి. నీ గురించి లోకం ఏం చెప్తుంది? దేవుడు తోడయ్యున్న బిడ్డగా నీవు ఈ లోకంలో ఉన్నావని లోకం చెప్తుందా? ఎంత గొప్ప సంగతి. యాకోబు తన భార్య బిడ్డలను తీసుకొని వెళ్తా ఉన్నాడు. వెనుక లాబాను తరుముతూ ఉన్నాడు. రాత్రి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నువ్వు ఆయనతో మంచి అని కానీ చెడు అని కానీ మాట్లాడకూడదు, నేను ఆయనకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. రాహాబు సాక్ష్యం ఇస్తూ ఉన్నది ఏమని? దేవుడు మీకు తోడై ఉన్నాడు, మీ ముందట ఎవరు నిలబడలేరని మేము చూసాము. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రతికూలమైన పరిస్థితిలో 100% ఆయన ఫలితాన్ని చూడగలిగాడు. దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నంత మాత్రాన పూలబాటేమి లేదు. చాలా సమస్యలు వచ్చాయి. దేవుడు తోడై ఉన్నప్పటికీ ఆయన నిశ్శబ్దంగా దూరం అయిపోయాడు.
దాన్ని పట్టుకొని వేలాడడం లేదు, దాన్ని పట్టుకొని అసమాధానాన్ని పెంచుకోవడం లేదు. దాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు సమాధానంకే కానీ చెప్పండి అల్లరికి. సో ఒక దగ్గర అల్లరి ఉంటే అక్కడ నువ్వు ఉండాల్సిన పని లేదు, అనగా దాంట్లో నువ్వు ఇరుక్కోవలసిన పని లేదు అని నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఒక్కటి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన ఈ అల్లరి అంతటికి దూరంగా వెళ్ళినప్పుడు అల్లరి చేసిన వాళ్ళని అలసి 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 వారి నోరు నుంచి ఆయన దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా నీతో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీతో దేవుడు ఉన్నాడు అని మేము చూడగలిగాం. అందుకే మనం ఒక నిబంధన చేసుకున్నాం, మేము నిన్ను ముట్టుడు కాదు, నువ్వు మమ్మల్ని ఏమైనా చేస్తావని మాకు భయం వచ్చింది. ఒకరోజు నిన్ను భయపెట్టిన వారు నీకు భయపడే రోజు వస్తుంది. ఎప్పుడు మర్చిపోకు. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావు, నువ్వు దేన్ని చూసి కృంగిపోతూ ఉన్నావు, భయపడిన అవసరం లేదు. చూడండి 10 వచనం ఇలా చెప్తుంది, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండ చూసి నీకు భయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ భయపడుదురు అంటే ఏదో నేను చూసి వణుకుతారు అని కాదు, నీకు గౌరవం దొరుకుతుంది. ఆమేన్. నీకు గౌరవం దొరుకుతుంది. ఒకవేళ నిన్ను అగౌరవపరిచిన వారు కూడా యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూసి, లేక యెహోవా నీకు తోడైన చూసి నీకు భయపడతారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. యెహోవా అతడికి తోడై ఉన్నందున అతడు 100 మేలు పొందాడు, లేక సఫలతను పొందాడు. ఒకటి. రెండవది, అన్యుడు వచ్చి అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉంట చూసి మేము నీ దగ్గరికి వచ్చాం. ఈరోజు ప్రభు బిడ్డలుగా మనం జీవిస్తూ ఉండగా ఈ పాపపు ఇష్టమైన లోకములో అన్యుడు నీతోని సమాధాన పడాలి. నీ జీవితాన్ని బట్టి అన్యుడు నీతోని సమాధాన పడాలి. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఎంతకాలం అయింది? నీ ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, సమాధాన పరచువారు ధన్యులు. చెప్పండి, వారు దేవుని కుమారుడు అనబడతారు. 3 సత్యాలు అందులో సంక్షిప్తమయ్యాయి. ఒకటి, సమాధాన పరచువారు అంటే మొట్టమొదట నీ పాపముల విషయం నీవు దేవునితో సమాధానం పడి ఉన్నావు. ఒకటి. రెండవది, నీ తోటి వారితో నీవు సమాధానం కలిగి ఉండాలి. నేను ఎప్పుడు అడుగుతుంటాను కదా, నీవు అందరితో సమాధానంగా ఉన్నవా? సమాధానం వల్ల మీరు కొన్ని సంఘాల్లో చూసారా, ఇలా సమాధానం అని ఒకరికొకరు చేయగలుగుకుంటారు, వల్ల తీసుకోవడానికి ముందు. ఈరోజు ప్రభువు 3 విషయాలు చెప్తున్నాడు సమాధానంలో. ఒకటి, దేవునితో మన పాపముల విషయం మనం సమాధాన పడాలి. రెండవది, మన తోటి వారితోని మనం సమాధాన పడాలి. మూడవది చెప్పండి, సమాధానము లేని వారిని దేవునితో మనము సమాధానపరచాలి. రాహాబు చేస్తున్నది అదే. దేవుని బిడ్డలతో ఆమె అంటూ ఉన్నది, మీ దేవుడు మీకు చేసిన కార్యాలు చూసినప్పుడు మా హృదయము కరిగిపోయింది. మన జీవితాలు ప్రియులారా అన్యులను దేవుని దగ్గరికి, లేక అన్యులను ధన్యకరమైన స్థితిలోనికి తీసుకురావడానికి సాక్ష్యముగా ఉండాలి. ఈరోజు బలలో పాలు పొందిన మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువారు, ఆయన వచ్చు పర్యంతము ఏమనుంది బైబిల్లో, ఆయన మరణమును ప్రచురము చేయడు. నేను అడుగుతాను, ఎవరికైనా నీవు సువార్త చెప్తున్నావా?
పోయినసారి నువ్వు బల్లలో చేయి వేసావు, నువ్వెవరికైనా వెళ్ళి సువార్త చెప్పాను. ఇంతకుముందు అబ్రహాము చెప్తున్నారు, రోగం గురించి మాట్లాడాడు. బలలో పాలు పొందకపోతే, లేక సరైన రీతిగా బలలో పాలు పొందకపోతే, అసలు బలలోనే పాలు పొందకపోతే చెప్తున్నాడు, మీలో అనేక మంది అనే మాట అక్కడ వ్రాస్తాడు. కొందరు అనడం లేదు, మీలో కొందరు బలహీనులుగా మీలో అనేక మంది ఏమంటాడు, బలహీనులను రోగులను నిద్రిస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవ యాత్ర వినేది మాత్రమే కాదు, గ్రహించేది మాత్రమే కాదు, మన జీవితంలో దాన్ని గైకొనేది కూడా అయి ఉన్నది అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నా. ఒకసారి మోషే జీవితంలో నిర్గమకాండం చూడండి దయచేసి. నిర్గమకాండంలో ఒక మాట మనం చూద్దామండి. 3వ అధ్యాయము 10 నుండి మనం చదివినట్లయితే, లేక 9 నుండి మనం చూస్తే, ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరిన ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూసి కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను. శ్రీలారా, 35 లక్షల మంది కంటే ఎక్కువ మంది, అర్థమైందా? వారందరినీ నీవు తోడుకొని పోవాలి. ఒక విషయం చెప్పనా, ఆ ఐగుప్తు నుండి ఈయన పారిపోయి వచ్చినవాడు. నా మాట జాగ్రత్తగా వినాలి, ఓకే? ఐగుప్తు నుండి ఈయన పారిపోయి వచ్చాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి పారిపోయి వచ్చావో అక్కడికి నువ్వు వెళ్ళు, నేను నిలబెడతాను కదా. ఇంకెక్కడికన్నా ప్రభువా నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను, అక్కడ నా ముఖం చెల్లది ప్రభువా, నాకు ధైర్యం సరిపోదు ప్రభువా. అయితే ఏమంటున్నాడు చూడండి క్రింద, పోవుటకును నేను ఎంతటి వాడనని దేవునితో అనగా, నేను ఎంతటి వాడనని దేవునితో అనగా. మనం యోసేపు జీవితంలో నుండి మూలవాక్యం తీసుకున్నాం కదా, ఓకే? నేను ఒక్కొక్కటి చెప్తుంటా, మీరు సున్నాలు చెప్పండి, సున్నాలు లెక్క పెట్టాలి, ఓకే? ఫస్ట్ తల్లిదండ్రులు ద్వేషించారు, ఒక 0. రెండవది అన్నదమ్ములు ద్వేషించారు, మీరు లాస్ట్ చెప్పాలి, ఓకే? 3వది అన్నలు ద్వేషించారు. 4వది కొన్నవాడు కఠినంగా చూశాడు. 5వది మళ్ళీ కొన్నవాని ఇంట్లో నింద మోపాయి. 6వది చెరసాలకు వెళ్ళాడు. 7వది చెరసాలలో వాడెవడో వారికి మేలు చేస్తే వాడు మర్చిపోయాడు. ఎన్నైంది? 7 సున్నాలు. మోషే అంటూ ఉన్నాడు, నేను వెళ్ళడానికి నేను ఎంతటి వాడను. అయితే ఎన్ని సున్నాలు అని చెప్పారు? 7 సున్నాలకు ముందు ఒక్కటి పెట్టండి. ఇప్పుడు చెప్పండి ఎంత? 7 సున్నాలకు ముందు ఒక్కటి పెట్టండి. 10 లక్షలేనా? ఒక్కటి ప్రక్కన 5 సున్నాలు పెడితే 1,00,000 అండి. 6 సున్నాలు పెడితే చెప్పాలి 10 లక్షలు. 7 సున్నాలు పెడితే ఒక్కడి పక్కకు నీవు 1 సున్నాలాగా చేరడం నీకు ఇష్టమా? 2 సున్నాల్లాగా చేరడం ఇష్టమా? 3 సున్నాల్లాగా చేరడం ఇష్టమా? నువ్వు ఎన్ని సున్నాలైతే నీకు బాగుంటుంది చెప్పు ఒకసారి. నా మాట అర్థమైందా మీకు? నీకెంత విలువ కావాలనుకుంటున్నావు? నువ్వెంత ఖరీదు చేయాలనుకుంటున్నావు? ఎన్ని సున్నాలు నీ జీవితంలో ఉంటే ప్రభువు నిన్ను అంత విలువైన వాడుగా చేయడానికి ఇష్టపడతాడు. ఈ సున్నాలను బట్టి నువ్వు ఎప్పుడు కృంగిపోకూడదు. ఆయన అంటున్నాడు, నేను ఎంతటి వాడను, నేను అక్కడి నుండి పారిపోయి వచ్చిన వాడిని, నేను నత్తివాణ్ణి, నేను పిరికివాణ్ణి, నేను ఇంకొకటి నువ్వేదైనా కావచ్చు. దేవుడు అంటూ ఉన్నాడు చూడండి, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. ఈ మధ్యాహ్న కాల సమయం నేను ముగించడానికి ముందుగా
నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. మోషే అంటూ ఉన్నాడు, నేను ఎంతటి వాడు, నాతో కాదు, నా వల్ల కాదు అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఏదైతే కాదు అంటున్నావో దాంట్లో నేను నీకు తోడై ఉండి అది నేను అవును అనేటట్లు చేస్తాను. హల్లెలూయా. నీ ద్వారానే జరిగిస్తాను. దేవుని గొప్పతనం అది. ఒకసారి ఒక ఆయనను టీ చేయమన్నాం మేము ఆఫీస్లో. టీ చేయమంటే ఒక పాల ప్యాకెట్ తెచ్చి 3 టీలు చేశాడు. మేము 7 ఉన్నాం. చెప్పండి, మేము 7 ఉన్నాం. ఎన్ని చేశాడు? టీ. నేను అడిగాను, ఏం బాబు 3 చేసినావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఇట్లనే చేయొస్తుంది. అవునా, సరేలే, నువ్వు కాదులే, ఏ బాబు నువ్వు పోయి చేయబో అని నేను అనలే. మళ్ళీ మీరు నమ్ముతారు, ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఆయనతోనే ఇంకొక ప్యాకెట్ తెప్పించాను నేను. ఇంకొక ప్యాకెట్ పాలు తెప్పించి 7 టీలు ఎట్లా చేయడమో నేను దగ్గరుండి ఆయనతో చేపించి చూపెట్టాను. ప్రియమైన వాళ్ళ, మన దేవుడు నాతోని కాదు ప్రభు అంటే, సరేలే నువ్వు అవసరం లేదు, నువ్వు రాని ఇంకొకరిని పిలిచేవాడు కాదు. నువ్వు నేను చెయ్యబో అంటే నువ్వు చేసేటట్లు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతించు. ఈరోజు నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు చెయ్యరాదు, నాకంత శక్తి లేదు, నాకంత జ్ఞానం లేదు, దీన్ని నేను చదవలేను, ఈ ఉద్యోగం నేను చేయలేను, ఈ సంసారం నేను చేయలేను, ఈ వ్యాపారం నా వల్ల కావడం లేదు, అసలు ఈ బ్రతకడమే నా వల్ల కావడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? కృంగిపోతూ ఉన్నావా? వెనకడుగు వేస్తూ ఉన్నావా? పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నావా? తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? భయపడకు. ప్రభు అంటూ ఉన్నాడు, నిశ్చయముగా, చెప్పండి, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. పిల్లరా, మోషే చేసిన ఆశ్చర్య కార్యాల గురించి మాట్లాడితే ఒక 3 రోజుల మీటింగులు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఒక 3 రోజుల మీటింగులు పెట్టుకోవాలి. మనం రోజుకు ఒక 3 వర్తమానాలు పెట్టుకుంటే మోషే ద్వారా దేవుడు ఏం చేశాడో మనం ధ్యానం చేయగలుగుతాం. అనగా అన్ని గొప్ప కార్యాలు అతడు జరిగించాడు. దేవుడు ఎంత సంజాయించాడండి మోషేను? చెప్పండి, నా వైపు చూసి ఎంత సంజాయించాడు నీకు చెప్పనా? దేవుడు తోడై ఉన్న తర్వాత మోషే యొక్క అడుగులు ఎలా ఉన్నాయి తెలుసా? దేవుణ్ణి సంజాయిస్తుండండి, దేవుణ్ణి సంజాయిస్తుండు. ఎలా తెలుసా? మోషే, దేవుడు అంటున్నాడు, మోషే వీళ్ళందరినీ నేను చంపేస్తా కదా, ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళందరూ నేను చంపేస్తా, నీ కడుపు, నీ ద్వారా మళ్ళీ సంతానాన్ని నేను పుట్టిస్తా అంటే, అరే ఏంటండి మీరు దేవుడు అండి, थोड़ा सबर करो, उतना गुस्सा करे तो कैसा है, अब परमेश्वर है, थोड़ा सबर करो. దేవుణ్ణి సంజాయిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక దగ్గర వాళ్ళని క్షమిస్తావా? జీవ గ్రంథం నుండి నా పేరు తీసేస్తా. జ్ఞాపకం ఉందా? దేవునికి అల్టిమేటం ఇస్తూ ఉన్నాడు. హైదరాబాద్ దగ్గర ధర్నాలు చేస్తారు చూసారు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తారు, చూస్తుంటాం కదా ఏదో ఒక దాని గురించి. ఇక్కడ దేవుని దగ్గర ధర్నా చేస్తున్నాడు. వాళ్ళని క్షమిస్తావా? నా పేరు జీవ గ్రంథం నుండి తీసేస్తా. నేను ఎలా చేయగలను? నాకు అర్హత లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు శక్తి చాలదు అని ఆయన ఎప్పుడైతే దేవుని తోడు అతనికి దొరికిందో, ప్రియమైన దేవుని వాళ్ళలారా, బైబిల్ చెప్తూ ఉన్నది, అతని వంటి వాడు ఎవరు లేరు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వాడు లేడు. ఆయన 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు అని ఆయన లెక్కలు కట్టాడు. 90వ కీర్తనలో ఆయన అంటాడు, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే, చెప్పండి, 80 సంవత్సరాలు నా వల్ల ఇంతే అవుతుంది అని ఆయన అన్నాడు. కానీ 70-80 సంవత్సరాలు అన్న మోషే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఎవరని చెప్తారా? 120 సంవత్సరాలు బ్రతికాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ
ఇంతవరకే అని నీవు లెక్కలు కట్టావేమో. నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి, నీ దగ్గర ఉన్న పరిస్థితిని బట్టి, నీకున్న ఆయుష్ను బట్టి ఇంతే అని నీవు అనుకుంటున్నావేమో. కానీ నీ ఎక్స్పెక్టేషన్ కంటే ఏమంటారు, బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్ నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అడిగి ఊహించిన వాటి కంటే అధికమైన ఏమంటారు మేలు, కార్యము, సాహసం నీ జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లున్నది. వాళ్ళు అంటారు సమాధుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ప్రియులారా, సమాధుల గురించి ఆలోచించే వారిని సాహస కార్యము ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఈరోజు నీ ముందు నీ పరిస్థితులు ఎర్ర సముద్రం లాగా ఉన్నాయి కావచ్చు, యోర్దాను లాగా ఉన్నవి కావచ్చు, లేక 34 కీర్తనలో అబీమెలెకు ఆకీషు రాజు లాగా నీ ముందు ఉన్నవి కావచ్చు. ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో నీ పరిస్థితులు ఉన్నాయి కావచ్చు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. గిద్యోను దగ్గరికి వచ్చి అదే మాట అంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడా వాళ్ళందరినీ విడిపించుకో అంటే, దేని సహాయాన్ని బట్టి నేను విడిపిస్తాను. కత్తి ఇంకొకటి కాదు. వాడు పెద్ద కత్తి పట్టుకొని వస్తున్నాడు. వాడి పేరేంటి? 6 మూరల జానుడు ఉన్నాడు. ఏం పేరు వాడు? గొలియాతు అనేవాడు ఉన్నాడు. వాడు వస్తూ ఉంటే ఈ పిల్లవాడు అంటున్నాడు, నువ్వు కత్తితోను ఈటతోను డాలుతోను వస్తూ ఉన్నావు, నేను నా దేవుని నామములో నన్ను వెంబడించు బండ అయి ఉన్నా యేసుతో కలిసి వస్తూ ఉన్నాను. అందుకే చిన్న రాయితో వేసి పడేశాడు. నీ శక్తి చాలు, నీ జ్ఞానం చాలు, నీవు సరిపోతావు ఆ సమస్యను ఎదుర్కోవడానికి. ఎప్పుడో దేవుడు నీతో ఉన్నప్పుడు, దేవుడు నీతో ఉంటే నీ మాటలు ఎట్లుంటాయి తెలుసా? భయపడకండి, మీరు చూస్తున్న ఐగుప్తులను ఇంకెప్పుడు మీరు చూడరు. ఇదే లాస్ట్. వేయండి అడుగులు. అంత గొప్పగా ఉంటాయి, అంత శక్తివంతంగా ఉంటాయి, అంత ధైర్యంగా ఉంటాయి. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో ధనము, నిధి, బలము, శక్తి, బలగం ఇవన్నీ కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటే అన్నీ ఉన్నట్లు. 33 అధ్యాయం నిర్గమకాండం. చూడండి ఆ మాట ఏం రాయబడి ఉన్నది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని ఇచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను అందరిని వెళ్ళగొట్టేదా. 3వ వచనం, మీరు లోబడునని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. చాలు ప్రియులారా, దేవుడు అంటున్నాడు. చూశారు ఏమంటున్నాడు? ఆ దూతను ఎవరిని నమ్మిస్తా మీరు వెళ్ళండి, మీకు వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తా, వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీ వెంబడి ఉండా, మీరు వెళ్ళండి, మీకు అన్ని ఇస్తాను. 3వ వచనం అంటుంది, ఏమంటుంది? 4వ వచనం అంటుంది. 4వ వచనం, ప్రజలు ఈ దుర్వార్తలు విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములు. శుభవార్త ఏంటంటే నీ దుస్థితిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. దుర్వార్త ఏంటంటే మనలో మాణిక్యములు ఉన్నా, నేడ మిద్దలు ఉన్నా, మనలో మదిలో మనతో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా ఇస్రాయేలీలు ప్రియులారా, ఇస్రాయేలీలు
దేవుని యొక్క తోడును అనుభవించి ఉండగా ఇప్పుడు వారి యొక్క అవిధేయతను బట్టి ఆయన అంటున్నాడు, నేను మీతో రాను. ఆయన వారితో వస్తే ఏమైతే చెప్పండి? ఆయన వారితో ఉంటే ఏమవుతుంది? పగలు మేఘస్తంభముగా, చెప్పాలి, రాత్రి అగ్నిస్తంభముగా. 35 లక్షల మంది ఛత్రీలు పట్టుకోవాలంటే ఎన్ని ఛత్రీలు కావాలి? ఎన్ని కొడుకులు కావాలి? రాత్రి అగ్నిస్తంభముగా భయంకరమైన ఆ ఎడారిలో చల్లటి వాతావరణంలో వేడి పుట్టాలి అంటే ఎన్ని హీటర్స్ కావాలి? ఎన్ని బ్లాంకెట్స్ కావాలి? వేడి అగ్నిస్తంభం ఏం చేస్తుందండి? అగ్ని మొదట ఏం చేస్తుంది? వేడినిస్తుంది కదా, వెలుగునిస్తుంది. మూడవది ఏం చేస్తుంది తెలుసా? ఈ వేడిని బట్టి క్రిమి కీటకాలు, విష సర్పాలు, తేళ్లు, పాములు ఇవన్నీ ఏమైతాయి? అవన్నీ దూరం పోతాయి. ఇప్పుడు ఆయన వెంబడి లేకపోతే వెలుగు లేదు, వేడి లేదు. ప్రియులారా, ఆయన మేఘముగా ఉంటే చెప్పండి చల్లదనం. ఆయన లేకపోతే ఆ ఎడారిలో, అరణ్యములో, భయంకరమైన వేడిలో ఎన్ని ఛత్రీలు కావాలి? ఎన్ని ఫ్యాన్లు కావాలి? చూడు, అన్న సాయరన్న మంచిగా ఫ్యాన్ పెట్టుకొని కూర్చున్నాడు. నేను ఏమంటున్నాను అంటే, ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన జీవితంలో లేకపోతే మన బ్రతుకులు చల్లగా ఉండవు. దేవుడు మన జీవితంలో లేకపోతే చీకటి అయిపోద్ది. దేవుడు మనతో ఉండకపోతే వెట్ట అంటే వేడి, ఉజ్జీవం ఉండదు మన జీవితంలో. నిర్జీవమైన అంధకార క్రియల్లో మనం ఇరుక్కొనిపోతాం. దేవుడు ఈ ఉదయం మనతో జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీతో రాను, మీరు వినవల్లని ప్రజలు అని అంటుంటే అది వారికి ఏమైంది తెలుసా? దుర్వార్త అయింది. చెప్పండి, దుర్వార్త అయింది. దేవుడు మనతో ఉంటే అది శుభవార్త, దేవుడు మనతో లేకపోతే అది దుర్వార్త. అయితే దేవుడు అంటున్నాడు, నీకు డబ్బులు ఇస్తా, నీకు బిల్డింగులు ఇస్తా, నీకు భూములు ఇస్తా, జాగలు ఇస్తా, కానీ నేను నీతో రాను. ఈరోజు చాలా మంది విశ్వాసులు మందిరానికి ఎందుకు వస్తున్నారు తెలుసా? అది కావాలి, ఇది కావాలి. 7 వారాల గుడికి పోతే ఇదైందట, 3 వారాలు పోతే ఇదైందట. ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఏమండి మీరు యేసు ప్రభు నమ్ముకొని ఎంతకాలం అయింది అంటే? ఆయన 50 ఏళ్ళు. మరి మీరు 50 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్ళలేదా అంటే మందిరానికి వెళ్తున్నాం. మరి ఇది ఈ మందిరము 3-4 సంవత్సరాలే కదంట. ఆయన ఏమంటాడు తెలుసా? మా మందిరంలో ఇది లేదని తెలిసి నేను ఈ మందిరానికి వచ్చాను, ఈ మందిరంలో ఏదో లేదని తెలిసి ఆ మందిరానికి పోయాను. నేనేమంటానంటే మందిరంలో ఏముండదు, ప్రభువులో ఉంటుంది. ఇక్కడ నీ ఉండి నీతో ప్రభువు లేకపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా ఏం ప్రయోజనం లేదు. విమానాశ్రయంలో ఉన్న వాళ్ళందరూ విమానం ఎక్కుతారా అండి? ఎక్కుతారా? ఆ టికెట్ ఉండి అది కన్ఫర్మ్ అయ్యి అన్ని అయిన వాళ్ళే ఆ చెక్కింగ్ అంతా అయినాక లోపలికి పోతే విమానం ఎక్కుతారు. విమానం ఎక్కడానికి ఒక్కరు పోతే వాళ్ళని ఎక్కడానికి 10 మంది పోతారు. ఆ ఎక్కే గుంపులు ఉన్నవా 10 మంది గుంపులు ఉన్నవా ఒకసారి చూసుకోండి. ఎక్కే గుంపులో మనం ఉండాలి. 10 మంది 20 మంది 30 మంది మస్తు మంది ఉంటారు. फ्लाइट एयरपोर्ट में हम जाता है ना, एयरपोर्ट में फ्लाइट चढ़ने के लिए एक आदमी है तो उन लोगों को लेके जाने वाले 10 लोग रहता है. अगर 10 लोगों के लिए फ्लाइट चढ़ने का मौका और परमिशन नहीं मिल जाएगा, क्योंकि एक ही आदमी के पास टिकट है. आज भी परमेश्वर अगर आपके साथ है तो, आपके साथ परमेश्वर रहे तो ही आपका जीवन में आनंदी, शांति और उद्धार, ये धरती छोड़ने के बाद जन्नत और स्वर्ग मिल जाएगा. स्वर्ग मिल जाएगा. परमेश्वर हमारे साथ रहना बोले तो हम उद्धार पाना चाहिए. परमेश्वर को हमारा उद्धार करता बोल के हम स्वीकार करना चाहिए. सिर्फ ईसा अलैहिस्सलाम, सिर्फ यीशु मसीह के द्वारा ही हमारा पापों का छुटकारा हम मिल जाएगा, क्योंकि यीशु प्रभु का लहू के द्वारा ही पापों का छुटकारा मिलता बोल के अपना ये ग्रंथ साक्ष्य दे रहा है.
ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, విననొల్లని వారితో ఆయన ఉండడు. విననొల్లని వారితో ఆయన ఉండడు. నువ్వు వినే గుంపులో ఉన్నావా? విననొల్లని గుంపులో ఉన్నావా? నీ జీవితంలో యేసు మాట దుర్వార్త అవుతుందా? నీ జీవితంలో శుభవార్త అవుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. యోసేపు జీవితంలో ఆ లేఖనాన్ని మనం అందరం కలిసి ఒకసారి చదువుకుందామా? 39 అధ్యాయం, నిర్గమకాండం 39 అధ్యాయం ఆఖరి వచనం అందరం కలిసి చదువుదాం. సబ్ మిల్కే 30 అధ్యాయం 39 చాప్టర్ 23 వర్స్. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనదంతయు, చెప్పండి, అతడు చేయనదంతయు సఫలము అగును. మాట ఎక్కడున్నా చెప్పండి. మొదటి కీర్తనలో మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిరోధ, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇస్సాకు చేయనదంతయు సఫలము చేశాడు దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యోసేపు చేయనదంతా సఫలమైంది. ఓ కంపెనీలో పనిచేస్తున్నావా? నిన్ను బట్టి ఆ కంపెనీ సఫలమవుతుంది. హల్లెలూయా. నీవు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళావా? నిన్ను బట్టి ఆ ఇల్లు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. నేనేమంటానంటే, నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళట్లా వీళ్ళిట్లా అంటున్నావు. అదంతా కరెక్టే. నువ్వు పోయినాక ఏం మార్పు తెచ్చావు? నేనేమంటానంటే, అక్కడ అంతా దుర్వాసన వస్తుంది. నువ్వు ఒక సెంటు కొట్టినాక కూడా దుర్వాసన అంటే ఈ సెంటు ఒరిజినల్ సెంటు కాదే. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో అశుభం ఉండడానికి వీలు లేదు. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు ఉద్యోగంలో చేరినాక ఆ ఆఫీస్లో అశుభం ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ పరిస్థితి, ఆ దుఃఖంలోనికి నీవు వెళ్ళిన తర్వాత అది ఆనందముగా మార్చబడాలి. ప్రభువు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మోషే ఏమి చేయలేని పిరికివాడు, కానీ దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేసి దేవుణ్ణే సంహరిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ముందటనే ధైర్యంగా మాట్లాడగలిగిన ఏమంటారు హిమ్మత్ వచ్చింది. ఇంతవరకు నువ్వు భయంలో ఉన్నావు, పిరికితనంలో ఉన్నావు, ఏం పర్వాలేదు, దేవుడు నీకు తోడు లేడంతే. దేవుడు తోడై ఉంటే నీ జీవితం మారిపోతుంది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు